నెక్స్ట్ మిగతా వార్తల్లో బీసీ లెక్కల కోసం ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే, ఆ తర్వాతే బీసీ రిజర్వేషన్ల ఖరారు, ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, సర్వేపై త్వరలో తుది నిర్ణయం, కులగణన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందునే మరో మోసం, పచ్చి మోసం. కామారెడ్డి డిక్లరేషన్లో ఎక్కడుంది అది? ఒక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ తీయాలి. సో దయచేసి కొంచెం ఓపిక, నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ అండి ఇది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఇది. అభయహస్తం మేనిఫెస్టో, రిజర్వేషన్లు చూడండి ఒక్కసారి దయచేసి. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్ల పెంపు. దేని ద్వారా చేస్తామన్నారు? కులగణన చేసి బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లని పెంచుతామని అన్నారు. 6 నెలలు అయిపోయింది, రిజర్వేషన్లు పెంచిరా? లేదు. నెంబర్ 2, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంచుతాం. కేసీఆర్ అనే దుర్మార్గుడు 23%కి తగ్గించిండు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ రిజర్వేషన్లు పెంచుకుంటూ వెళ్ళాలి జనాభా పెరిగే కొద్దీ. ఇది రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన హక్కు. దాంట్లో అవి పెరిగే కొద్దీ ఏమవుతాయంటే బీసీ రిజర్వేషన్లు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న దీని ప్రకారంగా 50% మించడానికి వీల్లేదని ఒక నిబంధనను తెర మీదకి తీసుకొస్తున్నారు కదా. సో ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెరిగినప్పుడు బీసీ రిజర్వేషన్లు ఆటోమేటిక్గా తగ్గిస్తూ ఆ 50% కోటాని ఫిల్ చేస్తున్నారు. సో అందులో భాగంగా గతంలో కేసీఆర్ 34% ఉన్న రిజర్వేషన్లని 23%కి తగ్గించిండు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నది మేనిఫెస్టోలో ఏం పెట్టింది? బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంచుతాం. పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. ఏమంటున్నారు? పంచాయతీలు అంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు సర్పంచ్లు ఇక్కడ, అండ్ మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు. దీంట్లో కొత్తగా 23,973 మందికి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ కూడా చేస్తామని చెప్పారు. దాంతోపాటు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఏమంటున్నారు? బీసీల లెక్కల కోసం ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే చేస్తారట. సర్వే చేసి బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారట. ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారట. సర్వే పైన త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారట. ఎందుకంటే కులగణన ఆలస్యం అవుతాడు. ఎందుకు ఆలస్యం అయింది? బీహార్లో 2 నెలల్లో ఖతం చేశారు. అక్కడున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొన్ని వందల మీటింగ్లు పెట్టి సుప్రీంకోర్టులో కేసు కొంచెం అటు ఇటు అయ్యే పరిస్థితి వస్తే పెద్ద ఎత్తున అడ్వకేట్లను పెట్టి చాలా బలంగా వాదించి సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా అక్కడ పెట్టి అక్కడ రిజర్వేషన్లు అమలు చేసిండు. మనం ఎందుకు చేయలేం? ఏమనంటే 50% సీలింగ్ ఉంది సుప్రీంకోర్టులో. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను 10% ఇచ్చింది కదా ఆనాడు గవర్నమెంట్, కేంద్రంలో ఉన్నప్పుడున్న బీజేపీ గవర్నమెంట్. ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చింది కదా. మరి 10% ఏ సీలింగ్ ఉంది అక్కడ? మరి ఆనాడు ఎందుకో 50% సీలింగ్ ఉందని కనబడలేదు. సీలింగ్ ఎగిరిపోయింది కదా మీరు 10% రిజర్వేషన్లు ఇవ్వడంతో. కోర్టు ఎక్కడా కూడా 50% సీలింగ్ అని ఎందుకు చెప్పింది? 50% మించొద్దు రిజర్వేషన్లను ఎందుకు చెప్పింది? ఎలాంటి సైంటిఫిక్ డేటా లేకుండా, ఎలాంటి సర్వేలు లేకుండా మీరు ఏ రకంగా ఈ రిజర్వేషన్లను ప్రకటిస్తారు? ఎవరికి వాళ్ళుగా ప్రకటించుకోబోతే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి 50% మించొద్దు అన్న ఒక నిబంధన పెట్టింది. మీరు కోర్టు ముందుకెళ్ళి సైంటిఫిక్ ఎవిడెన్స్ పెట్టి దాని మీద వాదించి కోర్టుని సంతృప్తి చెందేలాగా చేస్తే రిజర్వేషన్లు అమలు అవుతాయి. బీహార్లో అదే జరిగింది. ఈ 50% రిజర్వేషన్ కంటే సుప్రీంకోర్టు ఇవ్వొద్దని అన్న దాన్ని ఎవడైతే చెప్తారో గల్లా బట్టి అడగాలి వాళ్ళని. ఎవరన్నా ఈ పాయింట్ని కనుక రేస్ చేస్తే సుప్రీంకోర్టు చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి, మనం మాట్లాడుతున్నది ఏంటి?
ఇప్పుడు క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఈ రిజర్వేషన్ల మీద ఎవరు మాట్లాడలేరు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడదు, వాళ్ళదొక కులానికి చెందిన పార్టీ. బీజేపీ ఆల్రెడీ వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు, మాకు ఇది ఇష్టం లేదు, ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేశారు. వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం, చాలా క్లియర్గా, డౌటే లేదు అందులో. ఈ కులగణనకి వాళ్ళు వ్యతిరేకమని వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేశారు. వాళ్ళు మాట్లాడరు, సందు దొరికింది వీళ్ళకి. ఇచ్చిన హామీ ఉంది కదంటే ఎవడు మాట్లాడి ఏముంది, ఎవడు మాట్లాడనప్పుడు ఏముంది. సో అందుకే మేల్కోవాలి బీసీలు ఇప్పటికైనా దయచేసి. అండ్ ఈ కులగణన చేయడం వల్ల ఓన్లీ బీసీలకే కాదు, దళితులు గిరిజనుల యొక్క జనాభా ఎంతుందో తెలిసి వాళ్ళకి రాజ్యాంగపరంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇది బహుజన వర్గానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశం. మళ్ళీ దీనికి బీసీ కులగణన అంటే ఓన్లీ బీసీలది ఎస్సీలదే లెక్కిస్తారట, మరి మిగతా వాళ్ళది లెక్కియారా? ఎంత దుర్మార్గం అండి ఇది. ఓపెన్గా చెప్తున్నారు, ఓపెన్గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చెప్తున్నాయే ఇది అయ్యేది కాదా, ఇది ఇప్పుడు ఏడవుతుందని. మరి ఎందుకు హామీ ఇచ్చినారండి మీరు 6 నెలల్లోపు కంప్లీట్ చేస్తామని? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను బీసీల రిజర్వేషన్ను ఖరారు చేసేందుకు ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ సర్వేలో తేలిన లెక్కల ప్రకారం రిజర్వేషన్లపైన కసరత్తు చేయాలని భావిస్తున్నది. వాస్తవానికి రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల లెక్కలు తేల్చాక అందుకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ కులగణనకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడం, ఎవడు చెప్పిండు ఎక్కువ సమయం పడుతుందని? ఆంధ్రజ్యోతి పేపర్ కూడా వచ్చి చెప్పిండా? ఈయన డిసైడ్ అవుతుంది ఎక్కువ సమయం, మరి ఎక్కువ సమయం పడుతుంది ఎందుకు హామీ ఇచ్చినావు? మరోవైపు స్థానిక ఎన్నికలను కూడా రాజ్యాంగబద్ధంగా 5 ఏళ్లకోసారి నిర్వహించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఓటర్ల జాబితా ఆధారిత సర్వే వైపుగా మొగ్గు చూపిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తాజా ఓటర్ల జాబితా తీసుకొని ఆ జాబితాతో సిబ్బందిని గ్రామ పంచాయతీల వారీగా ఇంటింటికి పంపి కులాల వారీ లెక్కలు సేకరిస్తారట. గ్రామాల వారీగా ఏ కులం, జనాభా ఎంత ఉందో తేలుస్తారట. ఈ ప్రక్రియ మొత్తాన్ని 2-3 నెలల్లోనే పూర్తి చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది. అయితే ప్రస్తుతానికి ఎన్నికల కోసం ఓటర్ల జాబితా ప్రకారం కులాల లెక్కలు తీసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వేను విడిగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. సుప్రీంకోర్టు 2010లో ఇచ్చిన తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం తేల్చాల్సిన కులాల లెక్కల్లో 3 అంశాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామం వారీగా కులాల లెక్కలు తీయడం, అన్ని వర్గాలకు కలిపి 50% మించకుండా రిజర్వేషన్ ఉండడం అన్నవి ఈ 3 అంశాలు. అయితే ఓటర్ల జాబితా ప్రకారం ముందుకెళ్లినా ఈ 3 అంశాలు పరిగణలోకి తీసుకున్నట్లే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపైన త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారట. బీసీల రిజర్వేషన్ ఎంత? ఓటర్ల జాబితా ప్రకారం కులాల లెక్కలు తీస్తే అన్ని కులాలతో పాటు బీసీల లెక్కలు కూడా తేలుతాయి. దానిని బట్టి వారికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి అనే దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ 2018లో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది. అందులో మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా చూసే క్రమంలో బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 23%కి తగ్గించింది. ఆ విధానంలోనే 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. అయితే బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహించడం పైన హైకోర్టులో పిటిషన్లు దాఖలైనవి. హైకోర్టు వాటిని విచారించిన సమయంలో 2024లో జరిగే స్థానిక ఎన్నికల్లో సుప్రీం మార్గదర్శకాలు అమలు చేస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయస్థానానికి చెప్పింది. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడ్డది. అందుకోసం రాష్ట్రంలోని బీసీల జనాభాను తేల్చి వారి శాతాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల అంశంతో ఆలస్యంగా ఎన్నికలు. నిజానికి సర్పంచ్ల పదవీకాలం ఈ జనవరిలోనే ముగిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం జూలై మొదటి వారంతో ముగుస్తుంది. దీంతో ఈలోపే ఎన్నికలు నిర్వహించి కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉన్నది. కానీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో ఎన్నికలు సమయానుకూలంగా జరగట్లే. అయితే 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీసీ కార్పొరేషన్ ద్వారా సేకరించిన గణాంకాలు, 2000వ సంవత్సరంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం అప్పటి పరిస్థితులు, జనాభా ఆధారంగా బీసీలకు అవకాశం కల్పిస్తూ వచ్చారు. ఈ గణాంకాలు జనాభా పెరుగుదల ఆధారంగా ఆ తర్వాత కూడా రిజర్వేషన్లు అమలు చేస్తూ వచ్చారు. 2004లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీలకు 34% రిజర్వేషన్ వర్తింపజేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి అమల్లోకి తీసుకొచ్చారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాలు ఎవరికి వారు రిజర్వేషన్లు పెంచుతూ పోవడంతో అసలు బీసీలకు రిజర్వేషన్
ఎంత అన్నది తేల్చాలనే వాదనలు తలెత్తినాయి. ఈ క్రమంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి మొత్తం 50% రిజర్వేషన్ మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ వర్తింపజేస్తుండడంతో బీసీలకు రిజర్వేషన్ శాతం తగ్గిపోయింది. దీంతో తమకు కూడా జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లను వర్తింపచేయాలనే డిమాండ్లు బీసీలు తెరపైకి తెస్తున్నారు. ఈ ఓటర్ల జాబితాతో సర్వే ఎట్లా చేస్తారు? స్థానిక ఎన్నికలను ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహించాలంటే మొదట పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి సవరించిన ఓటర్ల జాబితాను తీసుకోవాలి. ఆ జాబితా ఆధారంగా గ్రామ, వార్డు, మండలాల వారీగా ఉన్న కులాల వివరాలు సేకరిస్తారు. ఈ ప్రక్రియలో ఇతర కులాలతో పాటు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఎంత మేర రాజకీయ ప్రాతినిధ్యం లభించిందనే విషయంతో పాటుగా రాజకీయంగా ఎంత మేర వెనుకబాటుతనానికి గురయ్యారనే వివరాలు కూడా సేకరిస్తారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి బీసీ కమిషన్కు సమర్పిస్తారు. బీసీ కమిషన్ వాటిని పరిశీలించి బీసీలకు ఎంత మేర రిజర్వేషన్ కల్పించాలనే దానిపైన ప్రభుత్వానికి సూచన చేస్తుంది. అయితే కమిషన్ ఎంత శాతాన్ని సూచించినా ప్రభుత్వం మాత్రం 50% రిజర్వేషన్ నిబంధనకు లోబడే నడుచుకోవాల్సి ఉంటుంది. ఇంకేముంటుందాడా? ఇప్పుడు మీరు 50% మించకూడదన్న నిబంధనతోనే మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, దానికి సుప్రీంకోర్టు చెప్పిన నిబంధనని ముందు పెట్టినప్పుడు ఇంకా మీరు రిజర్వేషన్లు ఎంత పెంచడానికి అవకాశం ఉంటుంది? మీరు చెప్పిన 42% కోటా అమలు అవ్వడానికి అవకాశమే లేదు కదా. మీరు చెప్పిన 42% కోటా అమలు కావాలంటే కులగణన చేయాలి, సుప్రీంకోర్టు ముందు బలంగా సైంటిఫిక్ డేటా పెట్టి రిజర్వేషన్లు సాధించాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మీరు మీ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినటువంటి 42% రిజర్వేషన్ని బొందలు పెట్టిరు అన్నట్లు లెక్క. దాన్ని మీరు అమలు చేయలేనట్లు లెక్క. చాలా క్లియర్గా ఈ ఆంధ్రజ్యోతి ద్వారా ప్రభుత్వం చాలా డీటెయిల్డ్ కథనం రాయించింది. ఎందుకంటే ఈ పేపరు కాంగ్రెస్ పార్టీకి వంతపాడుతున్నది. సో ఇప్పుడు ఈ అంశం మీద ఎవడు మాట్లాడు? బీజేపీ మాట్లాడదు, నా బీఆర్ఎస్ మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు రిజర్వేషన్లు అమలు కావడం. సో ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా ఒక కన్నేసి ఉంచాలి. చాలా డీటెయిల్డ్గా మనం అనలైజ్ చేస్తూ పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా మెజారిటీ బీసీలు, దళిత, గిరిజనులు ఉండాల్సిందే. ఎవరి జనాభా ఎంతో వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళు నిలబడాల్సిందే. ఒకవేళ ఈ రిజర్వేషన్లు అమలు చేయకుండా బుల్డోజ్ చేసి ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టాలని ఈ రాజ్యం కుట్ర చేస్తే పోటీలో నిలబడాలి మెజారిటీ బీసీలంతా. మీరు కొంత బలంగా ఉన్న వాళ్ళు పోటీలో నిలబడండి. దళితులకు అవకాశం ఉన్న చోట, వాళ్ళు గెలుస్తారనుకున్న చోట వాళ్ళకి అవకాశం కల్పించే ప్రయత్నం చేద్దాం. సో ఈ దిశగా అందరూ కలుపుకొని ముందుకెళ్తే మెజారిటీ వర్గాలు అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వాలకి చెంపపెట్టు అవుతుంది భవిష్యత్తులో.